నరసరావుపేటలో ముదురుతున్న హత్య రాజకీయం. ఇప్పుడు అక్కడ ఒక కాటి కాపరి హత్య సాక్షిగా కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. కాటి కాపరి ఎఫ్రాన్ హత్య కేసుపై మొదలైంది ఈ రాజకీయ చర్చ. ఇక ఎఫ్రాన్ వైసీపీ నేతలే హత్య చేయించారంటూ కూడా ప్రెజెంట్ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక అరవింద్ బాబు ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి మరిచి అరవింద్ బాబు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా గోపిరెడ్డి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం మీదే కదా, దర్యాప్తు చేయండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇదే అంశం మీద మనతో ప్రజెంట్ మాట్లాడటానికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రజెంట్ ఎమ్మెల్యేతో కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాము. మరి ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి, మరి కాటికాపరి ఎఫ్రాన్కి వైసీపీకి సంబంధం ఏంటి, ఎందుకు వీరి మీద ఈ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారనే అంశం వారితోనే మాట్లాడదాం. నమస్కారం గోపిరెడ్డి గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఆ ఎఫ్రాన్కి అంటే కాటికాపరి ఎఫ్రాన్కి అసలు మీ పార్టీకి సంబంధం ఏంటి, ఎందుకు మీరు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎఫ్రాన్కి మాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఎఫ్రాన్ ఎలా ఉంటాడో కూడా ఎప్పుడు చూడలేదు మేము. ఈ ఎఫ్రాన్ ఆ వార్డులో ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ వార్డులో వైసీపీ కార్యకర్తలతో ఒక వారం రోజుల క్రితం ఏదో గొడవ పడ్డాడు. ఆ గొడవకు సంబంధించి వైసీపీ వాళ్ళే చంపారని చెప్పి ఈ ఎమ్మెల్యే ఎటువంటి ఆధారాలు లేకుండా, అంటే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఒకవైపు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఇంకా ఎటువంటి ప్రెస్ మీట్ ద్వారా ఎటువంటి ఎవరు చంపారనేది ఎవరికి తెలియపరచకుండానే ఎమ్మెల్యే ఈయనే ప్రెస్ మీట్ పెట్టి ఈయనే చెప్తున్నాడు పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు దీన్ని వెనుకున్నారని చెప్పి. అది కరెక్ట్ కాదు కదా. ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఒక ఆధారాలు లేకుండా నిరాధారంగా నువ్వు ఎట్లా ప్రకటిస్తావని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు అది చేయాల్సింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ టీం మాట్లాడాలి దాని గురించి, ఎవరు చేశారా ఏంటి అనేది. అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వు రాజకీయంగా మా మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తే అట్లా రాజకీయ హత్య కాదు. అసలు రాజకీయాలకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక గొడవ ఆధారంగా కూడా మీ మీద ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే వైసీపీ కార్యకర్తలకి ఎఫ్రాన్కి మధ్యలో ఎందుకు సంఘర్షణ జరిగింది? అంటే దీని వెనక ఏమైనా పొలిటికల్ కారణాలా, లేకపోతే? పొలిటికల్ కారణాలు ఏమీ లేవమ్మా. ఇతను తాగిపోయి ఏదో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. అయినా పోలీసులు అతను సిడిఆర్ తీసుకున్నారు. ఇతను చంపింది వేరే వ్యక్తి నాగరాజు అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. అది కూడా పేపర్ లో కూడా వచ్చింది. ఇతను చంపిన వ్యక్తి ఇతను సహాయకుడు నాగరాజు అనే వ్యక్తి అని చెప్పి పేపర్ లో కూడా మీడియాలో కూడా వచ్చింది. సో వాళ్ళకి దీనికి కూడా సంబంధం లేదు. ఓకే, అయితే ఎటువంటి కారణాలతో ఇప్పుడు అక్కడ స్థానికంగా కూడా ఎటువంటి కారణాలతో ఎఫ్రాన్ ని చంపినట్లుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు? అతని సహాయకుడు నాగరాజు అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా అతన్ని తరచూ కొట్టడం చేస్తున్నాడని చెప్పి ఆవేశంతో ఇతనికి మందు దాపించి అతను హత్య చేశాడు. నాగరాజు అనే అతను ఆల్రెడీ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు అతను. ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసే కామెంట్స్ మీద మీరేమంటారు? దాని గురించి అసలు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇలాంటి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సాక్ష్యాలు లేకుండా, ఒక ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థి అని చెప్పి మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయడం సబబు కాదు అని చెప్పి నేను ఈరోజు ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నాను. అట్లానే మేము దీని మీద కోర్టుకు వెళ్ళి అతనికి పరువు నష్టం దావా వేసి అతని మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. అయితే ఈ అంశం మీద దర్యాప్తు గురించి మీరు ఏం చెబుతారు? దర్యాప్తు ఎటువంటి దర్యాప్తుకైనా మేము సిద్ధం. మీరు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు దోషులు ఎవరైతే కరెక్ట్ గా నిష్పక్షపాతం ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా సరే చర్యలు తీసుకోండి, దానిలో తప్పు లేదు. కానీ అనవసరంగా లేని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏదో ఆ పార్టీ వాళ్ళని పొలవాలి, పార్టీ వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేసి దీనిలో చేయొద్దు. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం చేస్తున్న ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కైనా మేము సహకరిస్తాం, మేము సిద్ధం అని మేము చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ గోపిరెడ్డి గారు యూటీవీతో ఈ విషయం మీద స్పందించినందుకు. సో ఇప్పటి వరకు కూడా దీంట్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తానే స్పందించడం జరిగింది. గోపిరెడ్డి గారు మాట్లాడారు. అయితే తన వైపు కూడా వివరణ తాను ఇచ్చారు. ఈ అంశంలో కూడా ముఖ్యంగా కూడా
ఆ ఎఫ్రాన్ అని ఎవరైతే కాటు కాపరి చనిపోయారో ఆ ఎఫ్రాన్ అనే వ్యక్తికి వైసీపీకి ఏ రకమైన సంబంధము లేదు. అదేవిధంగా ఒక కార్యకర్త అంటే ఇప్పుడు ఎవరితోనైతే తాను గొడవ పడ్డాడో మద్యం తాగిన తర్వాత ఎఫ్రాన్ వచ్చి ఒక వ్యక్తితో గొడవ పడ్డారు, అతను వైసీపీ కార్యకర్తే. కానీ ఇది ఏ పార్టీలు అంటే దేనికి సంబంధించి కూడా పొలిటికల్గానైతే ఏ గొడవ జరగలేదు ఈ అంశంలో కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తన దగ్గర ఎవరైతే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటారో ఆ వ్యక్తి దగ్గర మాత్రమే వీళ్ళకి గొడవ జరిగి నాగరాజ్ అనే వ్యక్తి ఆల్రెడీ కూడా తానే చంపినట్లుగా ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి మాకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం దర్యాప్తు ఎటువంటి దర్యాప్తు చేసినా మేము ఆ దర్యాప్తుకు సిద్ధంగానే ఉన్నాము. మరొక వైపు అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటం అస్సలు సబబు కాదు. ఒకవైపు ఈ అంశం ఇంకా దర్యాప్తు జరగలేదు, ఎవరు చంపారు ఏంటి అన్నది కూడా ఇంకా కూడా ప్రభుత్వం తరపున కానీ పోలీసులు నిర్ధారించలేదు. పోలీసులు నిర్ధారించినప్పుడు ఈ విధంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు చెబుతూ ఉన్నారు. ఇక అరవింద్ బాబు ఆరోపణలపై కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఎఫ్రాన్ వైసీపీ నేతలే హత్య చేయించారంటూ కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఆయన స్పందించారు. దీని మీద స్పందిస్తూ కూడా అంటే దాన్ని పూర్తిగా కూడా ఆయన ఖండించినట్లుగా మాట్లాడారు. అంటే కావాలని చెప్పే వైసీపీ వాళ్ళని ఇరికించాలని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ దర్యాప్తుకైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కాటి కాపరి ఎఫ్రాన్ హత్య కేసుతోనైతే రాజకీయ చర్చ మొదలైంది, రాజకీయ రచ్చ మొదలైంది. ఇది వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పి కూడా ఇప్పుడు అంటూ ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే దీనికి ముందల ఈ హత్య జరగటానికి ముందల ఎఫ్రాన్ అనే వ్యక్తికి ఒక వైసీపీ కార్యకర్తకి చిన్న గొడవ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి దర్యాప్తునైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు తెలియజేశారు.